అలా బాబుని అడగాల మాట దడంటూ రేపు ఆయన చూపిస్తాడు. ఇంత బూటకం అంతే. ఈ స్వచ్ఛందంగా ప్రజలైతే ఎవరు వెళ్ళట్లేదు. ఆయనకు ఆ గతి పట్టింది. వివేకానందని చంపింది ఎవరు నేనే అన్నాడు కదా. ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు ఆయన్ని పట్టుకెళ్ళాలి. 2,000 కోట్లు ఎలాగో వచ్చినాయి. గుడదైన మనిషి గాని అంత పరిపాలన చేసే సమర్థుడు గాని ఎవరు లేరు. ఇంకా యుద్ధం లేదు, బొంద లేదు. ముసలోడి మీద ఏం యుద్ధం చేస్తాడు? చేస్తే పవన్ కళ్యాణ్ మీద చేయాలి. మరి ఆ రోజు వాడుకోలేదంటే గుండెల్లో నా బొమ్మ పెట్టుకుంటారు, నాకు మీరు ఓటేయరని. దానికి భయం అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి లోకేష్ ఆడి బొంద ఆడి వల్ల ఏమైందన్నా వార్డు నెంబర్ కూడా గెలవనాడు. ఆయన ముఖ్యమంత్రి ఏమవుతాడు, ఎమ్మెల్యే ఏమవుతాడు. దడేంటో రేపు ఆయన చూపిస్తాడు వీళ్ళకి. మళ్ళీ రేపు వచ్చాడు అనుకో, అప్పుడు చూపిస్తాడు ఏంటో దడేంటో. అది అంటే జగన్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ 90% ఓకేనా, 90% ఇస్తున్నారు. జగన్ వచ్చాక అరాచకాలకు అడ్డు ఏమి లేదన్న, అంతా బూటకం అంతే. వీళ్ళు చెప్పుకోవడం తప్పితే ఏమీ లేదు. 100కి 90% ప్రజల్లో మీరు చూస్తూనే ఉన్నారు. వెళ్ళి వీధికి వెళ్తున్నారు, వాడవాడకి వెళ్తున్నారు. 10 మంది ఎవరో చెప్తారు. ఆ 10 మంది ఏంటంటే డబ్బులు ఇచ్చి మీరు ఇలా మాట్లాడండి అనే వాళ్ళే, కానీ వాళ్ళ మనసులో కూడా వచ్చి జగన్ గురించి చెడుగా చెప్పుకోవాలి ఎవరు లేరు. ఈ మాట జగన్ అనాలి, లోకేష్ బాబు అంటాం కాదు. లోకేష్ బాబుకి వార్నింగు జగన్ ఇవ్వాలి, కానీ జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి. ఆయన ఏదో చెప్తున్నాడు, మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఇలా చేశాడు అలా చేశాడని. వాళ్ళు చేసినవి వాళ్ళు చెప్పుకోవడానికి చేత కావట్లా. జగన్ ఏమంటున్నాడు, నా పరిపాలన నచ్చితే, నేను మీకు ఇచ్చిన నిజమైతే మీరు నాకు ఓటేయండి, లేకపోతే మానేయండి అంటున్నాడు. మరి ఆ మాట చంద్రబాబు నాయుడు చెప్పలేకపోతున్నాడు కదా. ఏమీ లేదన్న, అంతా ఒట్టిదేనన్న. వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ వెనకాల లేరు. అదే పెట్టుకున్నారు చూసావా, డ్యాన్స్లు వేసే వాళ్ళని ఒక 50 మందిని 100 మందిని పెట్టారు. వాళ్ళు ఆ నియోజకవర్గంలో జనాల్ని తరలించడానికి పోగు చేసిన ఎమ్మెల్యేలు లేకపోతే ఆ నాయకులు వాళ్ళే ఉన్నారు. కానీ స్వచ్ఛందంగా ప్రజలైతే ఎవరు వెళ్ళట్లేదు. మనం చూసారో లేదో, మొన్న కూడా అక్కడ మన కటౌట్లో వెనకమాల నుంచి పారిపోతున్నారు ఆయన పీచ్ తినలేక. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. వాళ్ళ బాబుని అడగాలి ఆ మాట, చంద్రబాబు నాయుడిని అడగాలి ఆ మాట. వాళ్ళ నాన్న అడిగితే చెప్తాడు, నాన్న నువ్వు ఇన్ని అప్పులు చేసావు, ఎవరికన్నా రూపాయి ఇచ్చావా లేదా? మరి జగన్ అప్పులు చేసి మరి జనాలకు పెడుతున్నాడు, అది కనపడుతుంది కదా. మనకి కర్మ ఏంటి, ఈ పేరు ఎందుకు పెట్టావని వాళ్ళ నాన్న అడగాలి. ఓకే, అంటే జగన్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా నారా లోకేష్ గారు. అదే ముందు వాళ్ళ నాన్న అడిగితే ఇవన్నీ క్లారిటీ వస్తాయి. ఫస్ట్ వాళ్ళని అడగకుండా లాస్ట్ వాళ్ళని అడిగితే ఏముంది? లేదంటే పవన్ కళ్యాణ్ని అడగాలి, బాబు మరి మా నాన్న చేసినప్పుడు తప్పులు ఏమైనా ఉన్నాయా, ఒప్పులు ఏమైనా ఉన్నాయా, మరి మా నాన్న అడగట్లేదు నువ్వు. మా నాన్న అడిగితే మా నాన్నకన్నా బుద్ధి వస్తుంది, కొంచెం ఏమైనా మారుతాడమ్మో. మరి మా నాన్న అడగట్లేదు, నువ్వు ఒకవైపు అడుగుతున్నావు అని జనాలకి ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వస్తుంది. అంతేగాని లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్నారు. 2 ఎకరాల పొలం ఉన్నాడు, 100 కోట్లు ఎలా సంపాదించాడే? ఒక సీఎంకి ఎంత వస్తుంది ఆదాయము? మరి 2,000 ఎకరాలు, మరి సింగపూర్లో 5 స్టార్ హోటల్లో, మరి హెరిటేజీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫామ్ హౌస్లు అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ బెనామీలకి మరి అది అమరావతిలో మరి అన్ని ఎకరాలు ఎలాగొచ్చినాయి? ఇవాళ నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. చంద్రబాబు నాయుడు నమ్ముకొని నాశనం అయిపోయారు. వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళకి లేవు. ఎప్పటి నుంచో సంపాదించుకున్న 30-40 ఏళ్ళ నుంచి సంపాదించుకున్న ఆస్తులు కూడా పోయినాయి. ఆయన నమ్మి ఆయన పెట్టుబడి పెట్టారు. కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను. అవును, అది వాస్తవమే కదా. ఇప్పుడు 6 లక్షల ఉద్యోగాలు, 60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా మొన్న సాక్షిలో చూపిస్తున్నారు, ఒక కంపెనీ కలిసి 1500 కూడా ఉద్యోగాలు లేవు, 150 ఉద్యోగాలు ఉంటాయి. మరి అవన్నీ కంపెనీలన్నీ మాకు చెప్పండి, మేము అవి మరి బయట పెడతాము, మేనిఫెస్టోలో మేము కూడా పెడతాము, ఎవరు ఏం అభివృద్ధి చేసింది చేయండి అని చెప్పారు. బాబు వస్తే జాబ్ వస్తుంది 2020. మరి ఆ రోజు అన్నాడు కదా, ఉద్యోగం ఉపాధి ఇస్తానన్నాడు, మహిళలకి రుణమాఫీ చేస్తానన్నారు. మరి తర్వాత వచ్చేసి రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు. ఏమి చేయలేదు కదా. చేయకపోబట్టే ఆయనకు ఆ గతి పట్టింది. ఆ రోజు టిక్కోయిల్కి మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో మోడీ గారి తరఫున మేము పెట్టుకున్నాం ఇల్లు. 50,000 దెంగేశాడు. పసుపు కుంకాల కింద ఇచ్చారు. పసుపు కుంకాల కింద ఎవరు ఇస్తారు? ఇంట్లో ఆడకూతురు ఎవరైనా చనిపోతే ఇంటిల్లో ఇస్తారు పసుపు కుంకాల కింద, గాజులు పూసలు అని.
మరి అది ఇచ్చారు కాబట్టి ఆయన ఇంటికి పంపించారు. మా దగ్గర తెంగాడు, వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ శనిగ్రహం వాడు మాకు ఇచ్చేదేంటి అన్న, అది తెలియకుండా ఎన్నెన్నో మాట్లాడతారు. ఇప్పుడు నా పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, అతని పార్టీలో ఉన్నప్పుడు అతను మాట్లాడతాడు. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, సంస్థలు ఉన్నాయి, వాళ్ళు నిగ్గు తేలుస్తారు. ఎవరిది అన్యాయమో, ఎవరిది అన్యాయమో, లేకపోతే ఎవరు చంపారు, ఎవరు చంపలేదు, ఇవన్నీ వస్తాయి బయటికి, ఇబ్బంది ఏమి లేదు. అంటే బాబాయ్ చంపింది కొడుకే అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు కదా. మొన్న ఆయన కూడా అన్నాడు కదా ఒక సభలో, వివేకానందని చంపింది ఎవరు నేనే అన్నాడు కదా. ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు ఆయన్ని పట్టుకెళ్ళాలి, ఆయన్ని పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడిని పట్టుకెళ్ళి 4 పీకో లేకపోతే 4 కాళ్ళు చేతులు ఎరగదీసి ఈ వ్యాఖ్య ఎందుకు చేసావు, అసలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, నువ్వు చేయకపోతే నువ్వు ఎందుకు అన్నావని ఆయన్ని అడగాలి. మరి అడిగాడు కదా, అన్నాడు కదా ఆయన. అది డ్రామాలు ఆడుతున్నావు జగన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఎవరు చంపింది? వాళ్ళ మామగారికి ఎన్నిపోటు పొడిచింది ఆయన, బామర్దులను దూరం చేసింది ఆయన, మరి పార్టీ పగ్గాలు లాక్కుంది ఆయన, ఆ ఉన్న ఆస్తులన్నీ తీసుకుంది ఆయనే, చంద్రబాబు నాయుడే. ఇవాళ మొన్న లోకేష్ బాబు వాళ్ళ పుత్రరత్నం పాదయాత్రకు పోతే ఒక నిండు ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని నాశనం చేసింది ఆయనే. దానికి ఏముంది చెప్పండి. వివేకా కేసుకి ఈనాడు ఒకటి, ఈటీవీ ఒకటి, ఏబిఎన్ ఒకటి, ఇవన్నీ రాధాకృష్ణ వీళ్ళంతా చెప్తారు. వాళ్ళు ఏంటంటే ఏ ఛానల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉడికిని చాటుకోవాలి కదా. మరి ఆయనకి ఆ రోజుల్లో 40,000 కోట్లు 70,000 కోట్లు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు ఏబిఎన్కి. మరి అలాంటివి కూడా బయటికి తీస్తే బాగానే ఉంటుంది. అంటే జగన్ ఎన్నికల కోసమే తన బాబాయ్ని చంపారని వ్యాఖ్యలు చేస్తారు. సరే అనుకునే ఉంటాయి, గవర్నమెంట్ ఉంది, అన్నీ వాళ్ళు నెగ్గు తెలుస్తారు. ఎవడు చట్టానికి ఏం చుట్టమేం కాదు, ఎవడు తప్పు చేసినా కానీ దాన్ని. ఇప్పుడు ఆ రోజు అన్నారు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తేడు వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకోనని. మరి లోకేష్ బాబు తేలేదా? మరి ఇన్ని వేల కోట్లు ఎలాగో వచ్చినాయి? మరి వాళ్ళ బాబాయిని మరి ఇంట్లో పెట్టి తాళాలు వేసి గొలుసులు వేసి కట్టేయలేదా? ఎవరికి తెలియదు. మరి ఇవాళ నీ కుప్పం నియోజకవర్గంలోనే నీకు లేదు, డిపాజిట్లు రావు రేపు. ఒకరి గురించి విమర్శించేటప్పుడు మనం కూడా ఏంటనేది, ఇప్పుడు జనాలేకి వెళ్ళాలనుకుంటే అమ్మా నేను చేసింది ఇది, నేను ఇంతకుముందు చేసే తప్పు ఒప్పు అయిపోయింది, నేను చేస్తాను ఈసారి అని ప్రజల్లోకి వెళ్ళాలి. ఎంతసేపు ఉన్నా కానీ జగన్ అంటే ఎలాగా? అంటే జగన్ ఒక మోసగాడు, ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ అడిగితే చెప్తారు, ఎవరు మోసం చేస్తుంది, ఎవరు ఏం చేస్తుంది ఆయన అడగాలి. అది పవన్ కళ్యాణ్ అడిగితే కరెక్ట్గా చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ విషయం మీద. ఏమని? అదే జనాల్ని మోసం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి. జనాలు ఏం పిచ్చోళ్ళు కదన్నా. ఇంతకుముందు ఏంటంటే నాగరికత లేదు, మీడియాలు లేవు, ఫోన్లు లేవు. ఇప్పుడు అవసరం లేదు, ఏ చెట్టు కింద కూర్చున్నా మొత్తం వస్తుంది. అలాగేం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్ ఒకటే చెప్తున్నాడు, నేను మీకు మేలు చేసి ఉంటే నాకు ఓటేయండి, మేలు చేయకపోతే మానేయండి అంటున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు. అంతకన్నా చెప్పే సీఎం ఎవరిని మేము చూడాలి. నాకు 43 సంవత్సరాలు, నేను చూడాల. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే టీడీపీనే రావాలి అని వ్యాఖ్యలు చేస్తున్నారు. లేదన్నా, ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే 30 సంవత్సరాలు ఎటు తిరిగి చూడవసరం లేదు. అంత సమర్థుడు, అంత గుండెధైర్యం ఉన్న మనిషి కానీ, అంత పరిపాలన చేసే సమర్థుడు కానీ ఎవరూ లేరు. ఇంకా కల్లో కూడా మనం ఊహించుకోవాలన్నా ఎవడో కనపట్లే. అది నిజంగానే అవినాష్ రెడ్డి వివేకా గారు ఉన్నారు కదా, హత్య చేసింది జగనేనా అంటారు, దాంతో మీ అభిప్రాయం ఏంటి? అదంతా బోటకం అన్న. అది కావాలని ఎత్తుగడల మీద ఏంటంటే చేపించిన వాళ్ళు చేపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎన్ని కేసులు ఉన్నాయి, స్టే మీద ఉంటున్నాడు కానీ వేయండి నా మీద వేయండి అని చెప్పేసి అన్న ధైర్యంగా చెప్తున్నాడా? అది ఎప్పుడో కాయ అనేది పండుద్ది. చెట్టుకి పువ్వు రావాలి, కాయ రావాలి, అది పండాలి. ఆ పండేదాకా మనం వెయిట్ చేయాలి. అంటే 2024లో మనమే టీడీపీనే గెలిచేది, రాసి పెట్టుకోండి అని చెప్పి వాస్తవం. అది మరి టీడీపీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. మరి రేపటి రోజుల్లో జనాలు చూస్తారు. అంటే జగన్ అటర్ ఫ్లాప్ అయ్యాడు, ఇంకా మనదే టీడీపీ రాజ్యం ఇప్పుడు వచ్చేది అని అంటున్నారు కదా అన్నా. ఇప్పుడైతే కనపడుతున్నా జగన్ చేసింది. ఈ ఎలక్షన్లో ఇంకొక 5 నెలలు 8 నెలలు ఉందన్నా కనపడతాయి అన్నీ. అది ఆయన చేసిన అభివృద్ధి ఏముంది, ఆయన ఇచ్చినవి ఏంటి, ఇవ్వని ఏంటి లేదా 2024లో తెలిసిపోద్ది. అంటే 2024లో జగన్కి చంద్రబాబు మధ్య ఒక యుద్ధం అని అంటున్నారు. యుద్ధం లేదు, బంధం లేదు. ముసలోడి మీద ఏం యుద్ధం చేస్తాడు, చేస్తే పవన్ కళ్యాణ్ మీద చేయాలి. అది
అంటే జగన్ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేశారంటారు కదా. ఏమీ లేదన్న, అదే చెప్పాను కదా నీకు. వాళ్ళ నాన్న చేసిన అప్పులు ఎన్నో చెప్తే మన ఏబిఎన్లోనే చెప్పాడు రాధాకృష్ణ. ఏమని చెప్పాడు? ఇన్ని 2 లక్షల కోట్లు చిల్లర అప్పు ఉంటే మీ నాన్న దాంట్లో 30%, 50% పైన ఉంది. మరి జగనేమో 50% తెచ్చినా కానీ జనాలకు పంచి పెడుతున్నాడు, కనపడుతుంది. మరి మీ నాన్న తెచ్చింది ఎక్కడ కనపడలేదు, మరి ఎక్కడ ఇచ్చింది, మరి ఎటుపోయినాయి అని అడుగుతున్నారు. అది అంటే ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు చేయాలని చూస్తున్నారు కదా, కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి కూడా చేయాలంటారు. ఇందులో ఏమైనా కుట్రిందంటారా? కుట్ర ఏం లేదన్న. ఇప్పుడు రాజధాని అనేది కర్నూలులో ఇంత ముందే ఉంది. అది కాకపోతే లాంగ్వేజ్ అయిపోతుందని చెప్పేసి తీసుకొచ్చేసి హైదరాబాద్లో పెట్టారు. ఒకేసారి అభివృద్ధి చెందబట్టి వాళ్ళు ఏమైందన్న, అక్కడ వాళ్ళకి ఉపయోగపడింది ఇడిపోయేలాకి, మరి ఇక్కడ వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు కాదు కొద్ది లాంగ్వేజ్ అవుద్ది, దూరం అవుద్ది, వెళ్ళడానికి రావడానికి అవుద్ది. అయినా కానీ పనులు చకచక అయిపోతాయి. ఏ ఏరియా వాళ్ళకి ఇబ్బంది ఏముంది? ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నావు, 50,000 ఎకరాల్లో నీకు 30% రోడ్లని అయ్యని ఇవని పెట్టేశావు. మిగతాది నీ బినామీల మీద 11,000 ఎకరాలు ఉన్నాయి. ఇంకా నువ్వు రాజధాని అనేది 10,000 ఎకరాల్లో 2 రాజధాని కట్టాలన్నావు. నువ్వు చేసిన 10,000 కోట్లు పెట్టావు అక్కడ. అంటే జగన్ వచ్చాక రౌడీ రాజ్యం అయిందని అంటున్నారు కదా. ఏమీ లేదన్న, రౌడీ రాజ్యం లేదు, ఏమీ లేదు. ఇంతకుముందు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇంకా జనాలు మారారు, కుర్రోళ్ళు మారారు. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏంటంటే నచ్చ చెప్తున్నారు. అరే బాబు, మీ భవిష్యత్తు మాది, మా తరం అయిపోతే మీ భవిష్యత్తు కుక్కలు చించిన ఇస్తరవుద్ది, ఏదో పని చేసుకోండి, మాకు మీరు ఇవ్వవసరం లేదు. మీ బట్టలకి, మీ చెప్పులకి, మీ తిండికి మీరు సంపాదించుకోండి. సరే పెళ్ళి అంటావా, అది తలరాత ఉంటుంది. ఎవరికి అదృష్టం ఉంటే వాడు పిల్లనిస్తే చేసుకుంటారు, లేకపోతే లేదు. మీ భవిష్యత్తు మీరు బతకండి అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఒకరిని కొట్టి డబ్బులు తీసుకోవద్దు, ఒకరి దగ్గర అన్యాయంగా తీసుకోవద్దు, అప్పు చేసిన అప్పు ఎలా తీర్చాలనేది ఒకటి చేసుకోమంటున్నారు. మనం వేసుకున్న బట్టలు, మనం నడిచే నడక, మనం మాట్లాడే తీరు సమాజంలో రేపు పనికి వస్తుంది. అది అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వని అడుగుతారు కదా. అదేగా చెప్తుంది. ఛాన్స్ ఇవ్వమంటే ఎలాగిస్తారన్న? చూశారు, ఆయన సమర్థుడు అని చెప్పేసి రాష్ట్రం విడిపోయిందని చెప్పి ఆయనకి ఇచ్చారు. ఆయన నిలబెట్టుకోలేదు కాబట్టి వేరే ఆయనకి ఇచ్చారు. ఏంది చూద్దామని చూస్తున్నారు. రేపు 2024లో ఏమవుద్దో చూడాలి. అది అంటే ఇప్పుడు జగన్ తన రాజకీయాల కోసమే పోలీసుల్ని వాడుకుంటున్నాడు అని చెప్పేసి మరి ఆ రోజు వాడుకోలేదండి. ఎవరు? చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు ఆ రోజుల్లో. మరి ఆయన వాడుకున్నాడు కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటారు. అన్యాయం అక్రమాలంటే ఈ మామూలు కామన్ గవర్నమెంట్ చూసుకుంటుంది. పోలీసులైనా, డిపార్ట్మెంట్ అయినా, ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సహకరించాల్సిందే కదా, తప్పదు కదా. అది ఇప్పుడు ఈ కేసు ఉంది, ఆ కేసు తీసుకోమని చెప్పి ఎమ్మెల్యేనో ఎంపీ చెప్తాడు. ఎస్ఐఎస్ఏ అది తప్ప ఒప్ప అని చెప్పి ఆయన చూసుకుంటాడు. అది అంతేగాని అది గవర్నమెంట్కి ఒక పక్క వన్ సైడ్గా చూస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా. సరే చూద్దాం. జనాలు ఇప్పుడు పవన్ కళ్యాణే అంటున్నాడు, గుండెల్లో నా బొమ్మ పెట్టుకుంటారు, నాకు మీరు ఓటేయరని. అది వాస్తవమే. ఇప్పుడు ఆయన హీరో పరంగా కొంతమంది చూస్తారు. ఇప్పుడు కులపరంగా వస్తే కొంతమంది చూస్తారు. అభిమానం అంటే ఆయన నడిచే నడకను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆయన పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. మరి ఆయన ఒక స్టాండ్ అనేది లేదు కదా. ఆయన అంటే ఒక స్టాండ్ అనేది నిలదొక్కుంటే అప్పుడు దాన్ని బట్టి జనాలు కూడా ఆలోచిస్తారు. అది 2024లో సీట్లు ఎన్ని వస్తాయో చెప్పలేం, కానీ జగనే అంటారా? అంటే సీట్ల పరంగా అయితే మనం ఏం చెప్పలేం. జగన్కి పాలన చేయడానికి చేత కాదు అని చెప్పి చంద్రబాబు గారు అది జనాలకు తెలుస్తుంది.